కూడా మళ్ళీ కలుపుకొని ముందరం కూడా ఒక కలిసికట్టుగా. చిత్తూరు జిల్లా మామిడి రైతుల గుండె చప్పుళ్లకు వైసీపీ అధినేత జగన్ అండగా నిలుస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఈ నెల 9న బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రానున్నారు. తీవ్ర ఆందోళనలో ఉన్న మామిడి రైతులను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రకటించిన తర్వాత ఎక్కడా కూడా వన్ ఫ్యాక్టరీలో 2 రూపాయలు 3 రూపాయలు తప్ప అంతకు మించి మనలే ఒకరితో కొంత 4 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు ఉన్నాయని తర్వాత మాత్రం ల్యాంపుల దగ్గర కానీ ఫ్యాక్టరీ దగ్గర 4-5 రోజులు వెయిట్ చేస్తే 2 రూపాయలు 3 రూపాయలు అవుతాయి. గతంలో ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా ఇంత హీన దశకి రైతు రాలేదు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సరాసరి 22 రూపాయలు కేజీకి అది రైతుల పట్ల జరగాల్సినటువంటి ప్రయాసం. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసింది. దాన్ని ఎత్తి చూపుతూ రైతులకి మేమున్నాము, రైతులకి మద్దతుగా రైతు కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడ ఏ రైతు కూడా కష్టం వస్తే అక్కడికి జగన్మోహన్ గారు వస్తున్నారు. బావులు తీసుకుంటే బదిలీ కానీ అటువైపు అన్ని కూడా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ మామిడి రైతులు ఎక్కువగా దెబ్బతిన్నారు అనే ఉద్దేశంతో ఈరోజు జిల్లాకు వస్తున్నారు. ఈ ప్రాసెస్ లో గత 4 రోజులుగా చాలా అధికారుల మధ్య నుంచి ఎంత అంటే మీరు ఏం చెప్పినా ఇది కాదు, మేము ఏ స్థలం చూపించినా ఇది కాదు, ఇక్కడికి ఇవ్వం, ఇక్కడ ఇవ్వం, ఇక్కడ రాకూడదు, అక్కడికి ఏమో. ఎంత ప్రజలు అంటే ఒక పక్క ఎస్పీ గారు ఫోన్ చేస్తారు, ఒక పక్క డిఎస్పీ గారు ఫోన్ చేస్తారు. ప్రతి ఒక్కరు మేము చూపించినటువంటి 4-5 స్థలాల్లో కంఫర్టబుల్ గా ఏవేసిన వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినటువంటి స్థలంలో వారి నిన్నటి వరకు కూడా వాళ్ళు ఎవరు నిన్న మార్నింగ్ మరి పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద వస్తారు,